ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదటి మెట్టేంటంటే ఫస్ట్ నేనెవరో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనలో చాలా మంది మనసుకు, బుద్ధికి, ఈ శరీరానికి మధ్య వ్యత్యాసం తెలియకుండా మనం ముందుకెళ్ళిపోతూ ఉంటామన్నమాట జీవితంలో. ఒకసారి ఏమవుతుందంటే ఒక ముసలావిడ ఒక పక్షిని తీసుకొనొస్తుంది. ఆ పక్షితో పాటు ఒక మంచి బంగారు పంజరాన్ని తీసుకొనొచ్చిందనమాట. ప్రతిరోజు ఆ బంగారు పంజరాన్ని చాలా జాగ్రత్తగా శుభ్రం చేస్తోందనమాట. కానీ కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ పక్షి ఉన్న ఆ పంజరము చాలా వాసన వస్తూ ఉంటుందన్నమాట. ఏంటబ్బా! ఎందుకు ఇలా జరుగుతోంది? నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను గదా! అని చెప్పేసి ఆమె ఆలోచిస్తా ఉందన్నమాట. అదే సమయంలో వాళ్ళ యొక్క మిత్రురాలు అక్కడికొచ్చిందన్నమాట. ఆమె వచ్చేసి "ఏమైంది? ఇల్లంతా ఇలా వాసన వస్తోంది" అంటే, "ఏం లేదు, నేను ఈ విధంగా పక్షిని పంజరంలో తీసుకొనొచ్చాను. కాకపోతే నేను చాలా జాగ్రత్తగా చూసుకున్నా గానీ ఈ పంజరం నుంచి వాసన అనేది వస్తోంది" అని చెప్పేసి అంటే, వెంటనే అప్పుడు మిత్రురాలు ఏమంటుందంటే, "చూస్తుంటే ఆ పక్షి కదలడం లేదు. ఆ పక్షికి ఏమన్నా ఫుడ్ పెడుతున్నావా లేదా?" అంటే, "అయ్యయ్యో! నేను ఆ పక్షికి ఏమి ఫుడ్ పెట్టలేదే. ఓన్లీ పంజరాన్ని మాత్రమే క్లీన్ చేస్తూ ఉన్నాను" అని చెప్పేసి ఆమె ఆన్సర్ చెప్పిందనమాట. సో, మనం కూడా మన జీవితంలో ఇలానే చేస్తూ ఉన్నామనమాట. పొద్దున్న లేసినప్పటి నుంచి మనం స్నానం చేస్తాం. ఈ శరీరానికి బట్టలు తొడుగుతాం, పౌడర్‌లేస్తాం, మేకప్‌లేసుకుంటాం. లేకపోతే శరీరంలో ఏదన్నా ఆహారం తీసుకుంటాం. హ్మ్. ఈ విధంగా శరీరాన్ని బాగా చూసుకుంటున్నాం గానీ, లోపల ఉన్న నిజమైన చిలుక, హ్మ్, దాని గురించి మనం ఆలోచించటం లేదు. ఇక్కడ చిలుకంటే ఆత్మ ఆత్మని గురించిన జ్ఞానం మనకి లేకుండా పోతుందన్నమాట. ఒక వెహికల్ ఉందనుకుందాం. ఆ వెహికల్ ఈ శరీరంతో పోల్చినట్లయితే ఆ వెహికల్ లోపల కూర్చొని డ్రైవ్ చేసే పర్సన్‌ని మనం సోల్‌తో పోల్చవచ్చనమాట. సోల్ అంటే ఆత్మ. ఆత్మతో పోల్చవచ్చు. ఇక్కడ మనం చూస్తే కారుకి మనం పెట్రోల్, డీజిల్ పట్టిస్తాం. మరి డ్రైవర్ ఆ పెట్రోల్, డీజిలే తీసుకుంటాడా చెప్పండి? ఆ డ్రైవర్‌కి మనం ఏమి ఇవ్వాల్సి ఉంటుంది? ఆ డ్రైవర్‌కి వేరే ఆహారం ఉంటదన్నమాట. అదే విధంగా ఈ శరీరం అనే వాహనం లోపల మనము నివసించున్నామన్నమాట. లోపల ఆ ఆత్మ డిజైర్ చేస్తోంది కాబట్టి ఆ పరమాత్మ అనుగ్రహంతో ఈ చేతులనేవి పైకి కిందకి కదలగలుగుతున్నాయి. ఈ నాలుక మాట్లాడగలుగుతోంది. ఈ కళ్ళు చూడగలుగుతున్నాయి అన్నమాట. మీరు గమనించండి, ఈ శరీరము చూడలేనిది, మాట్లాడలేనిది, నడవలేనిది, ఈవెన్ ఈ చెయ్యి కూడా కదపలేనిదనమాట. దీనికి ఎటువంటి భావాలు లేవు, శక్తి సామర్థ్యాలు లేవు. ఆత్మకుండే శక్తి సామర్థ్యాలు లేవన్నమాట. ఈ నేత్రాలు చూడలేనివి. ఈ నేత్రాల ద్వారా నేను చూస్తున్నాను కానీ ఈ నేత్రాలు చూడట్లేదు. ఇప్పుడు ఈ కెమెరా ఉంది. ఈ కెమెరా చూసే శక్తి ఈ కెమెరాకి లేదు. ఈ కెమెరా ద్వారా నేను చూడగలుగుతాను గాని ఆ కెమెరాకి చూసే శక్తి అనేది లేదు. అదేవిధంగా ఈ నాలుకకు మాట్లాడే శక్తి లేదు. కానీ నేను మాట్లాడగలను. ఈ నాలుకను ఉపయోగించుకొని మాట్లాడుతున్నాను అన్నమాట. సో ఈ విషయాన్ని మనము ఒక మృత శరీరంతో ఒక జీవించి ఉన్న వ్యక్తితో పోల్చినట్లయితే బాగా అర్థమవుతుంది. ఒక మృత శరీరంలో ఆ కళ్ళు, ఆ డెడ్ బాడీలో కళ్ళు తెరిచి ఉన్నప్పటికీ కూడా ఆ కళ్ళు చూస్తున్నాయా? చూడట్లేదని మనందరికీ కూడా తెలుసు. కళ్ళు తెరిచున్నా ఆ కళ్ళు చూడట్లేదు. ఎందుకంటే ఆ కళ్ళు ఆ శరీరం లోపల ఉండే వ్యక్తి ఇప్పుడు లేడు కాబట్టి ఆయన ఆ నేత్రాల ద్వారా చూడట్లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ శరీరం అనేది తాత్కాలికమైనది. ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదే శాశ్వతమైనటువంటిది. కానీ మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఇవన్నీ ఎందుకు మనం ఎదురవుతున్నాము అంటే అజ్ఞానం ద్వారా, నేనెవరు అన్న విషయాన్ని మనం తెలుసుకోకపోవడం ద్వారా ఈ సమస్యలన్నీ కూడా మనకు ఎదురవుతున్నాయి. దీన్ని దీన్ని దీని ఒక ఉదాహరణతో మీకు వివరిస్తాను. మీరు చూసినట్లయితే బ్యాంక్ నుంచి అప్పుడే బయటకు వచ్చిన వ్యక్తి తన కారు మీద ఒక చిన్న పిల్లవాడు ఏదో గీతలు గీస్తున్నట్టు చూసిన వెంటనే ఏమవుతుంది? తన కారు మీద గీతలు కాదు, తన హృదయంలో గీతలు గీస్తున్నట్టు ఫీల్ అయిపోతాడనమాట. నిజంగానే ఆ పెయిన్ ఎక్స్‌పీరియన్స్ అవుతాడనమాట ఆ వ్యక్తి. ఎప్పుడైతే దగ్గరికి వెళ్లి చూస్తాడో అది తన కారు కాదు, వేరే తన కారు లాగే ఉండే వేరొక్కరి కారు అని ఎప్పుడైతే గుర్తిస్తాడో వెంటనే ఏదో పెద్ద భారం దిగిపోయినట్టు భావిస్తాడనమాట. ఇప్పుడు ఆ కారుకి ఈ వ్యక్తికి ఎటువంటి
నర్వస్ సిస్టమ్ కనెక్షన్ లేదు. కానీ ఆ కారు మీద గీసే గీత ఈయనకి నిజంగా గీత గీసినట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఎందుకు? దాని పట్ల ఉన్న బంధన. ఆ కారే తను అని భావిస్తున్నాడు అనమాట. ఆ కారు నాది అని భావిస్తున్నాడు కాబట్టి ఆ పెయిన్ అనేది తను ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే ఆ దగ్గరికి వెళ్ళాక ఆ కారు నాది కాదు, వేరే అతనిది అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, అది నాకు సంబంధించింది కాదని తెలుసుకున్నాడు, వెంటనే ఆ భారం అనేది దిగిపోయింది అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆత్మ రకరకాల శరీరాలను మారుస్తూ ఉంటుంది. అవన్నీ కూడా అద్దె ఇల్లు. అద్దె ఇల్లులో మనం పెద్ద ఇన్వెస్ట్మెంట్లు పెట్టం కదా. సో దాన్ని మెయింటైన్ చేస్తాం. దేనికోసం? ఒక ఉన్నతమైన కార్యం కోసం. ఈ ఆత్మ దేనికోసం వర్క్ చేయాలంటే, ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యం కోసం. భగవంతుడు శాశ్వతుడు, ఈ ఆత్మ కూడా శాశ్వతం. సో శాశ్వతమైన ఆత్మ శాశ్వతమైన ఆ భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతుంది. ఆ సంబంధంలో సంతోషాన్ని కూడా ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతుంది. సంపూర్ణత అనేది ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతుంది. కానీ తాత్కాలికమైన సంబంధాలతో ఎప్పుడైతే మనము శాశ్వతమైన ఈ ఆత్మ సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుందో, ఆ సంబంధం అనేది ఫలించదనమాట. సో కాబట్టి మనము ఆత్మని గూర్చిన జ్ఞానాన్ని తెలుసుకొనిదే ఆధ్యాత్మిక జీవితం అనేది మొదలవ్వదనమాట. హరే కృష్ణ.